చెప్పేసి లిస్టులకు పేరెక్కిన తర్వాత ఎమ్మెల్యే మారితే లిస్టు మారుతుంది, మళ్ళీ ఎమ్మెల్యే మారితే మళ్ళీ లిస్టు మారుతుంది. ఈ విధంగా కేవలం వాళ్ళ వెనకాల ఉండేటువంటి రాజకీయ నాయకులకు, పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు, మా వాళ్ళకే ఇచ్చుకుంటామనేటువంటి బహిరంగంగా ఇవాళ భూపాలపల్లిలో డబుల్ బెడ్రూమ్ల నియామకం జరిగినా కూడా ఇవాళ సత్యనారాయణరావు గారు ఏదో నేను పేదల కోసం పనిచేస్తా అని చెప్పిండో అది పూర్తిగా అబద్ధము, అవాస్తవం అని చెప్పేసి ఇవాళ తేలిపోయింది డబుల్ బెడ్రూమ్ల నియామకంలో. ఎందుకంటే కేవలము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తాము అనేటువంటి విధంగా ఇవాళ నియామకాలు జరిగినాయి. కాబట్టి ఇది పూర్తిగా కూడా వాస్తవం అని చెప్పేసి ఇవాళ తేలిపోయింది. ఆయన వేసిన ఓట్లన్నీ కూడా అవాస్తవం అని చెప్పేసి తేలిపోయినాయి. ఇవాళ మేము ఒకటే ఇవాళ అడగదలుచుకున్నాం. ఇవాళ భూపాలపల్లిలో ఏదైతే సింగరేణి బిఎంఎస్ ఉందో, ఇవాళ సింగరేణి మొత్తం కూడా అప్పుల ఊబిలో, అంటే సింగరేణి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రానికి 50,000 కోట్లకు మించినటువంటి రూపాయలు ఇంకా సింగరేణి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆ డబ్బులు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇవాళ ఒకటే మున్సిపాలిటీ ఎలక్షన్లకు ఇవాళ మేఘాల మీద ఎందుకు పోతున్నారు రేవంత్ రెడ్డి గారు ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గనక పోతే మొన్న సర్పంచ్ ఎన్నికలలో ఏ విధంగా అయితే చెంపపెట్టు తగిలిందో మళ్ళొకసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రైతులకు రుణమాఫీ చేయలేదు, రైతులకు సన్నవడ్లకు బోనస్ ఇయ్యలేదు, రైతులకి ఏదైతే ఇవాళ 5 ఎకరాల లోపు 5 రైతులకు ఏదైతే భూమికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో, రైతు బీమా ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇయ్యలేదు. ఇవాళ ఈ విధంగా అనేక రకాలుగా ఏ విధంగా అయితే మహిళల దగ్గర నుంచి మొదలు పెడితే యువకుల వరకు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిండ్రు. కాబట్టి ఇవాళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోతే మా పరాభవం తప్పదు అనేటువంటి విషయాన్ని గమనించుకొని ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లకు రావడం జరిగింది. ఎందుకంటే మున్సిపాలిటీలలో ఉండేటువంటి వాళ్ళకు బోనస్ ఇవ్వని అవసరం లేదు. వడ్లకి ఎవరికైతే మున్సిపాలిటీలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా రైతు బీమా కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఏది కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి వాళ్ళ మున్సిపల్ ఎలక్షన్లకి పోయిండ్రు. ఇవాళ ఇంకొకటి కూడా ఈ వేదిక నుంచి మేము అడగదలుచుకున్నాం. రమణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుక దొంగ అన్నారు, బొగ్గు దొంగ అన్నారు. ఎవరన్నారు? ఇదే సత్యనారాయణరావు అన్నారు. మరి ఇవాళ ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంబడే వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటా అన్నాడు. వచ్చినప్పుడే హల్చల్ చేసిండు. ఇక్కడ భూములు కబ్జా అన్నాడు, అక్కడ భూములు అన్నాడు, అన్నీ అన్నాడు. కానీ ఎక్కడ చర్యలు మళ్ళీ ఏం తీసుకోలే. వెంబడే మళ్ళా దుకాణం షిఫ్ట్ అయిపోయింది. మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దీనికి మతలబ్ ఏందని చెప్పేసి మేము ఇవాళ అడుగుతా ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటా పోతుంటే ఇవాళ భూపాలపల్లి గోస నిజంగా కూడా ఎంత చెప్పినా కూడా ఇంకా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ముఖ్య అతిథులు రామచంద్రరావు గారు ఇంకా మాట్లాడాలి కాబట్టి ఈ సందర్భాన్ని ఇంతటితో ముగించుకుంటూ భూపాలపల్లి ప్రజలకందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ మున్సిపాలిటీలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని ఈసారి ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. మున్సిపాలిటీలో ఖచ్చితంగా మీ వాయిస్గా ఇలా ప్రజల గొంతుకగా మా పార్టీ కార్యకర్తలు నిలబడి ప్రజల కోసం కొట్లాడతారనేటువంటి హామీ ఇస్తూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.